ముఖం పైన నలుపుతోటి బాధపడుతున్నారా? ముఖమంతా నలుపు వచ్చేసి పిగ్మెంటేషన్‌గా మారి చాలా మొండిగా అయిపోయి ఎన్ని క్రీమ్స్ వాడుతున్నా తగ్గట్లేదా? క్రీమ్స్ వాడితే సరిపోతుందా? లేజర్స్ పీల్స్ చేయించుకోవాలా? అసలు ఎందుకొస్తుంది ఇవి? అసలు లేజర్స్ పీల్ సేఫేనా కాదా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నప్పుడు అది ఒక విధంగా మారుతూ ఉంటుందన్నమాట. అంటే నలుపు వచ్చినాక ఇంకా ఎక్కువ నలుపు వస్తూ ఉంటది. ఫస్ట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది, తర్వాత డార్క్ బ్రౌన్ కలర్ అవుతుంది, తర్వాత బ్లాకిష్ కలర్ లోకి మారుతూ ఉంటుంది. ఫస్ట్ మనకి లైట్ బ్రౌన్ గా ఉన్నప్పుడు మనం ట్యానింగ్ అని చూసి గమనించి గుర్తుపట్టి మనం దానికి తగ్గట్టుగా ప్రొటెక్షన్ చేసుకుంటే డార్క్ బ్రౌన్ బ్లాక్ లెవెల్లోకి వెళ్లకుండా ఉంటుందన్నమాట. పిగ్మెంటేషన్ అనేది అర్లీగా డయాగ్నోస్ చేసి అర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది ఫేస్ పైన అని అంటే అనేక కారణాలు ఉంటాయండి. కామనెస్ట్ వచ్చేసి ఫోటో ట్యానింగ్, అంటే సన్ లైట్ కి వెళ్ళటం వల్ల నలుపు రావటం, అలానే మంగు మచ్చలు, అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోససే కాకుండా రీల్స్ మెలనోసిస్, పాయికిలోడర్మా ఆఫ్ సిబెట్టే ఇలాంటి అనేక రకమైన కండిషన్స్ ఉంటాయన్నమాట. వీటిని ఫేషియల్ మెలనోసిస్ గా పరిగణిస్తాం. అయితే ఈ కండిషన్స్ ఉన్నప్పుడు దాని అండర్లైన్ రీజన్ ని డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. అయితే ఆ రీజన్ ఏంటి అనేది మనం గమనిస్తూ ఉండాలి. ఫోటో ట్యానింగ్ అనుకోండి, మీకు విపరీతమైన సన్లైట్ ఎక్స్పోజర్ తోటి రావచ్చు. ఎండలో మీరు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదండి. సూర్యుడు వెలుతురు మీ దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటుంది. కిటికీలోంచైనా కానీ, బాల్కనీలో కానీ, మీరు ఇంట్లో ఉన్నా కానీ, మీరు ఆఫీస్లో ఉన్నా, కాలేజెస్లో ఉన్నా కిటికీలోంచి వచ్చేస్తూ ఉంటది సూర్యుడు వెలుతురు. సూర్యుడు వెలుతురు తగిలినప్పుడల్లా మనకి నలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. నల్ల కణాలు నలుపుని ఇస్తూ ఉంటుందండి. మెలనోసైట్స్ అని అంటాం కదా. చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొర కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి. ఈ నల్ల కణాలు నలుపుని ఇస్తుంది, మెలనిన్ అని. ఈ మెలనిన్ అనే దానికి మనకి అల్ట్రావైలెట్ రేస్ ని అబ్జర్వ్ చేసుకొని దాని సన్లైట్ నుంచి మన చర్మంలో ఎటువంటి హాని జరగకుండా కాపాడుతూ ఉంటుంది. అయితే ఈ మెలనిన్ అనేది మామూలు మోతాదులో అంటే మనకి రంగు మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అదే ఎక్కువ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్కువ అయిందనుకోండి, అది మెలనోసైట్స్ ని ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అలా ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వటం తోటి ఎక్కువ మెలనిన్ అనేది ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ అయినప్పుడు నలుపుగా మారుతుంది. మనకి చర్మానికి ట్యానింగ్ అనేది, నలుపు అనేది ఒక విధంగా మంచిదే, కానీ మనకి కాస్మెటికలీ అన్యాక్సెప్టబుల్. అంటే ఒకంత వరకు ట్యాన్ అయ్యి వచ్చామనుకోండి, ఇప్పుడు ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళాము వచ్చాము, అక్కడ ట్యాన్ అయిపోయామనుకోండి, కొద్దిగంత ట్యాన్ ఒక 2 వారాలు 3 వారాలు ఉంటాయి, పోతాయి. కానీ ఇదే ట్యాన్ రిపీటెడ్ గా అయిందనుకోండి, అదే పిగ్మెంటేషన్ లాగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు మీ భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మం కలర్ కి, ముఖానికి ఉన్న చర్మం కలర్ కి చాలా తేడా వచ్చేస్తుంది. ఎందుకనంటే మన చర్మంలో ఇక్కడ ఎప్పుడు సన్ ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఇక్కడ ఎప్పుడు కూడా మనం షర్ట్ కానీ టాప్ కానీ వేసుకుంటాం కదండి. దానివల్ల ఇక్కడ మనకి నల్ల కణాలకి ఎక్కువ పని ఉండదు అనమాట. రెండో కారణం ఏంటి అని అంటే, ఇక్కడ మెడ పైన, ముఖం పైన విపరీతంగా డెన్సిటీ, హై డెన్సిటీ అనేది నల్ల కణాలకి ఉంటాయండి. నల్ల కణాలు ఎక్కువగా సన్ ప్రొటెక్షన్ చేయాల్సిన భాగం ఫేస్, అలానే మెడ, అలానే చేతులు. అందుకోసమనే సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ లో ఎప్పుడు కూడా నల్ల కణాలు ఎక్కువగా ఉంటాయండి. యాక్టివిటీ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నల్ల కణాలనే యాక్టివిటీని మనం జీరో చేయాలని మనం ఎప్పుడు చేయలేమండి. నల్ల కణాల యాక్టివిటీని రెగ్యులేట్ చేయటం, అంటే నార్మలైజ్ చేయటానికని మనం సన్ స్క్రీన్స్ అవి వాడుకుంటూ ఉంటాం. సన్ స్క్రీన్స్ పెట్టుకోవటం, స్కార్ఫ్ పెట్టుకోవటం తోటి మనకి నల్ల కణాలకి పని తగ్గుతుంది. అంటే ఎండ తగలకుండా ఉండటానికని. సార్ మరి సూర్యుడు వెలుతురుకి వెళ్ళాలి, ఎండ తగలందే మనకి ఆరోగ్యంగా ఉండాం కదా, మనం పొద్దున పూట యోగా చేయాలనంటే సూర్యుడు వెలుతురు తగలాలి కదా అని అంటారు. మీకు వైటమిన్ డి సింథసిస్ కి కూడా అవసరం కదా సార్ అని అడుగుతూ ఉంటారు చాలా మంది కామెంట్ సెక్షన్ లో. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు వైటమిన్ డి కానీ, మీకు సూర్యుడు వెలుతురు తగలాలి అని అనుకుంటే పొట్ట పైన కానీ, కాళ్ళ పైన కానీ తగిలించుకోండి. ఎందుకనంటే మీకు ఫేస్ పైన తగిలించుకోవటం తోటి అక్కడ చర్మంలో వైటమిన్ డి సింథసిస్ అనేది ఎక్కువగా ఉండదండి. కవర్డ్ ఏరియాస్ లో మీకు ఎంతైతే సన్లైట్ తగులుతుందో అప్పుడు వైటమిన్ డి సింథసిస్ అనేది ఎక్కువగా పెరగడానికని ఆస్కారం ఉంటుందన్నమాట. సో మీరు ఫేస్ పైన సన్ స్క్రీన్ పెట్టుకొని మీరు సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. చక్కగా మీరు సన్ స్క్రీన్ పెట్టుకొని మీరు ఎర్లీ మార్నింగ్ వాక్స్కి వెళ్ళొచ్చు మీరు. సో సన్ స్క్రీన్ పెట్టుకొని మీరు చేస్తూ ఉంటే మీకు అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే వైటమిన్ డి సింథసిస్ చేయాలో, మీరు సన్ స్క్రీన్ పెట్టుకున్నా కానీ మీకు అది వైటమిన్ డి సింథసిస్ కి సరిపడంత స్టిమ్యులేషన్ చేయగలుగుతుంది అనమాట. అల్ట్రావైలెట్ మనకి ప్రివెంట్ చేసేది ఎస్పీఎఫ్ ఫ్యాక్టర్ అని ఉంటుందండి. ఎస్పీఎఫ్ 50 ఉన్నా, 60 ఉన్నా, 70 ఉన్నా, 100 ఉన్నా, 120 ఉన్నా, 150 ఉన్నా,
180 ఉన్నా, ఏ SPF ఉన్నా కానీ మీకు వైటమిన్ డి సింథసిస్ని మాత్రం డిస్టర్బ్ చేయదండి. ఎందుకనంటే కొద్దిగంత అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఖచ్చితంగా సన్ స్క్రీన్ మిస్ అయ్యి చర్మానికి తగులుతూ ఉంటుంది. అది సహజం కదండి, పూర్తిగా అయితే అది అవాయిడ్ చేయలేదు కదా. అందుకోసమనే మీకు అక్కడ లోపల వైటమిన్ డి సింథసిస్ అనేది ఆపకుండా మీకు కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. కానీ మెల్నోసైట్ యాక్టివిటీని అంతగా చేయకుండా చేస్తుంది. ఎందుకని? మెల్నోసైట్ కణాలని యాక్టివిటీ తగ్గించదండి. మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేస్తుంది. మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేస్తే అప్పుడు మెల్నోసైట్కి మెలనిన్ ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకోసమని కొద్దిగంత చర్మానికి రంగువరంగా అది చేసి వదిలేస్తూ ఉంటుందన్నమాట. సో సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెడుతూ ఉంటే మనకి ఎక్కడైతే నలుపు ఉందో అక్కడ ఆగిపోతూ ఉంటుంది. సార్ మరి అలా సన్ స్క్రీన్ పెట్టేస్తే మనం తెల్లగా అయిపోతాం కదా, చాలా మంది యాడ్స్ లో పెడుతూ ఉంటారు కదా, ఇలా రెండు లెంత్ ఫింగర్ లెంత్ సన్ స్క్రీన్స్ పెట్టేస్తూ ఉంటారు, ఇలా పెట్టేస్తారు ఇలా పెట్టేస్తారు మొత్తం ముఖమంతా చూపించేస్తారని అంటారు. ఈ సన్ స్క్రీన్స్ పెట్టడం తోటి నలుపు ఉన్నది కంట్రోల్ అవుతుంది తప్ప ఉన్న నలుపుని తగ్గించుకోవాలంటే లేజర్ పీల్స్ అవి చేసుకోవాలండి. సన్లైట్ ని తగ్గించుకుంటూ మనం మంచిగా హెల్తీగా డైట్ తీసుకుంటూ ఉంటే మనకి లేజర్ పీల్స్ మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. లేజర్ పీల్స్ అనేటివి మనకి నలుపు ఎంత డీప్ గా ఉందో అంత తగ్గట్టుగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ వస్తూ ఉంటాయండి. లేజర్ పీల్స్ సేఫా అని అంటే చాలా సేఫ్ గా ఉంటాయండి. లేజర్ అంటే మీకు ఇన్విజిబుల్ లేజర్ తోటి ఇలా టక 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 చేసేస్తారండి. మీకు అక్కడ అసలు బీమ్ కనిపించదండి. లేజర్ బీమ్ అనేది మీకు కనిపించదు, చర్మం లోపలికి వెళ్తుంది, చక్కగా నలుపుని కరగదీసేస్తుంది. ఇలా చేసేసాం కదా మొత్తం తెల్లగా అయిపోతాం అన్నట్టు అలా కాదండి. నెమ్మదిగా నెలకి ఒక్కొక్కసారి మనం చేస్తూ ఉంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయండి. అలానే పీల్స్ కూడా కాంబినేషన్ లో చేస్తామండి. పీల్స్ కూడా కాంబినేషన్ తోటి చేయటం తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. చర్మంలో మనకి నలుపు కరిగించుకోవాలి అని అంటే మాత్రం మనం లేజర్స్, పీల్స్, గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్, సన్ స్క్రీన్స్, మంచి సీరమ్స్, చాలా సీరమ్స్ అవైలబుల్ ఉంటాయండి. ఆన్లైన్ మార్కెట్ లో చెప్తూ ఉంటారు, సార్ ఇలాంటి మంచిగా ఉంటాయి మనం పెట్టంగానే ఇది అవుతుంది అని చెప్పి. కొంతమంది చెప్తారు టాన్ సోప్స్ వాడండి, సబ్బు ఇలా వాడంగానే ఇలా తుడిచేయంగానే ఇలా టైడ్ యాడ్ వస్తుంది చూడండి, బట్టల్లో మురికిని ఇలా అనంగానే ఇలా పూర్తిగా పోతుందని. అలాంటివి ఏవి నమ్మవాకండి. ట్యాన్ తగ్గాలి అని అంటే సబ్బుతో రుద్దుకుంటే పోదండి, అదేమి మురికి కాదు పోవటానికని. ట్యాన్ అనేది చర్మ కణాల లోపల ఉన్న నలుపది. అది తగ్గాలి అని అంటే ఒక సబ్బు వేసి రుద్దేస్తే తెల్లగారండి. ఆ సబ్బు చర్మానికి పడితే గనక, హైడ్రేటింగ్ ఫ్యాక్టర్ బాగుంటే గనక చర్మం కొద్దిగా నిగారింపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని నలుపు ఇలా పూర్తిగా తగ్గిపోదండి. కొంతమందికి ఫేస్ వాష్ చేసుకున్నందుకు స్కిన్ లో ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. ఎందుకనంటే ఆ ఫేస్ వాష్ అనేది స్కిన్ కి నప్పుతుందండి. అందుకోసమని మీకు అలా ఆ బెటర్ గా మీకు అది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో నలుపు వచ్చినప్పుడు మనం కరెక్ట్ గా డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవచ్చండి. మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయండి మా దగ్గర, హై క్వాలిటీ లేజర్స్ ఉంటాయి, మంచి అడ్వాన్స్ లేజర్స్ అనేటివి మా దగ్గర ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ మా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఫస్ట్ మీ కండిషన్ని చూసి డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ ఇస్తామండి. సో నలుపు గురించి అని ఇవాళ చెప్పానండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకుంటూ పిగ్మెంటేషన్తో బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలనంటే నా వీడియోని లైక్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అంతవరకు సెలవు. నమస్తే.